నన్ను ఆరాధించు వారి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. గనుక ఈ ఉదయకాల సమయంలో మనమందరము రెండు చేతులు ఆకాశమందు ఆసీనుడై ఉన్న మన దేవుని వైపు చాచి, ప్రభువా మీకు స్తోత్రాలయ్యా, ప్రభువా మీకు మహిమనాయన, ప్రభువా మీకు ఘనత తండ్రి అని చెప్పేసి మనమందరం ప్రభు నామాన్ని స్తుతిద్దాం. దేవుని వాక్యం చెప్తాది, ఈరోజు మనం సజీవంగా ఉన్నాము అని అంటే ప్రభుని స్తుతించాలి. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు, మన్నును నిన్ను స్తుతించున పాతాళమున నీకు స్తుతి కలగదు అని భక్తుడు మాట్లాడతారు. సజీవంగా ఉన్న మనము నోరు తెరిచి ప్రభుని స్తుతించాలి. ఆరాధన అనగా ప్రభు యొక్క ఔన్నత్యాన్ని బట్టి ఆయన గుణగణాలను పొగడుతూ హృదయపూర్వకంగా ఆయన చేసిన మేలును తలపోసుకుంటూ ఆ కృతజ్ఞత పూర్వకంగా ప్రభువు నామాన్ని ఆరాధిద్దాం. ఆరాధన అనగా ఒక పాట పాడటమే ఆరాధన కాదు. మనమందరము ప్రభువా నేను నా కుటుంబము సజీవంగా ఉన్నామంటే అది కేవలం నీ కృపే కదయ్యా. ఆరోగ్యాలతో ఉన్నామంటే అది నీ కృపే కదయ్యా. మాకంటే గనులు గొప్పవారు, అందచందము కలిగిన వారు, పదవులు ఆస్తులు అంతస్తులు కలిగిన వారు చాలా మంది అయ్యా ఈ లోకయాత్రను ముగించారయ్యా. కానీ ఈ భూమి మీద నేను సజీవంగా ఉన్నానంటే ప్రతిదినము నాకు ఊపిరి జీవాన్ని పోస్తున్నారయ్యా. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా మీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. నాకు ఇచ్చిన క్షేమమును బట్టి స్తోత్రాలయ్యా. అంతకంటే ముఖ్యంగా ప్రభా మీరు నాకు ఇచ్చిన రక్షణను బట్టి స్తోత్రాలయ్యా. ఉన్నతమైన మహిమను విడిచిపెట్టి భూమిపైకి దిగివచ్చి సిలువలో మా కొరకు మీ అమూల్యమైన ప్రశస్తమైన అయ్యా రక్తమును ప్రాణమును దారబోసిన దేవా, శాపము నుండి మరణ భయము నుండి పాపము నుండి విమోచింపజేసిన దేవా నీకు స్తోత్రాలను చెప్తూ కృతజ్ఞత హృదయముతో ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ప్రభు మన కొరకు చేసిందేంటో తెలుసండి. దేవాది దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఇచ్చేశాడు. మన కొరకు సమస్తాన్ని ఇచ్చాడు. ఆయన సమస్తము ధారాళముగా దయచేసిన దేవుడిని మనము స్తుతిద్దామా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమయ 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 నీకే వందనాలను చెప్తూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా నీకే వందనాలయ్యా. యేసు రాజా నీకే స్తుతులు స్తుతులు స్తుతులు. శతకోటి స్తోత్రాలని మన నోటితో జీవ ఫలమర్పిద్దాం. కృతజ్ఞతాస్తుతులు చెప్తాం. ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు. అందరూ కళ్ళు మూసుకుని రెండు చేతులు దేవుని వైపు చాచి, ప్రభువా నీ ఎదుట నేను లోబడుతున్నానయ్యా, అయ్యా నీ ఎదుట నేను లొంగిపోతున్నాను ప్రభా అని ప్రభు ఎదుట దీన మనసుతో పూర్ణ హృదయముతో పూర్ణ శక్తితో ప్రభు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికి వచ్చిన పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమ. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. అందరూ చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. తలంపులు తపనయు అన్ని ఎరిగిన దేవుడిని, నడిచిన పడుకున్న అన్ని చూచుచున్న దేవుని ఆరాధిద్దాం.
తలంపులు తపనై అన్నీయు ఎరిగి ఉన్నావు. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినాను పండుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. నడచినాను అందరూ స్వరమెత్తి అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. వెనుకను ముందును కప్పి చుట్టూ తన కృప చేత ఆవరించి ప్రతిదినము మనల్ని కాపాడుతున్నా, మన చేతులు పట్టి నడిపిస్తున్న దేవుని ఆరాధిద్దాం. ఆమేన్. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. ఆమేన్. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా. పాడదాం. యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. పిండమునై ఉండగానే దేవుని కన్నులకు మనం మరుగై ఉండలేదు. విచిత్రముగా నిర్మించిన దేవుణ్ణి ఆశ్చర్యముగా మనం కలుగు చేసిన విధానాన్ని బట్టి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దావీదు అంటారు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యము కలుగుతుందని. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. ఆమేన్. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు,
కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుంటున్నా లేచి ఉంటున్నా, కూర్చుంటున్నా లేచి ఉంటున్నా, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, మహిమా నీకే యేసు రాజా, ఘనత నీకే యేసు రాజా, ధన్యవాదం 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 యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట లేచి ఉండుట, అందరూ కలిసి లేచి ఉండుట, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నిత్యము కనుపాప వలె మనల్ని కాపాడుతున్న దేవుడికి మనమందరము రెండు చేతులు పైకెత్తి చపలు కొడుతూ ప్రభునామాన్ని స్తుతిద్దాం, ప్రభునామాన్ని సంతోష గానము చేద్దాం. హల్లెలూయా, yes Lord, hallelujah, thank you Lord, hallelujah. ప్రభువా నీకే స్తోత్రాలయ, స్తోత్రాలయ, స్తోత్రాలయ. ఆశ్చర్యకరుడా, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు కలుగుతుందయ్యా. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులను చెబుతూ ప్రభునామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకే స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. అందరు కంట్లు మోసుకొని తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, విశ్రేష్టమైన ఘనమైన ప్రశస్తమైన పాదములకు వందనాలు ప్రభువా. ఈ దినచర్య ఆరాధనలో మేమందరము మనసారా ఆరాధించుటకు, ఘనపరచుటకు మీరు చూపిన మహాకృపను బట్టి స్తోత్రాలు. మీ సన్నిధానానికి వచ్చి ప్రభువా మనఃపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించండి. ప్రతి బిడ్డను దీవించండి. మేము చేసిన చిన్నపాటి స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారని విశ్వసిస్తూ యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.